బీఆర్ఎస్ హయాంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడితే నియంతలా ప్రవర్తించారు. అడుగడుగునా వారిని అణిచివేయాలని దొరలు యత్నించారు. జాలి లేకుండా గిరిజన మహిళలను సైతం చెట్టు కట్టేసి కొట్టించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆశయాలకు ఆయువు పట్టులా మారి అభయహస్తంగా నిలిచింది. ఈ క్రమంలో అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 12,600 కోట్ల రూపాయలతో ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ఘనంగా ప్రారంభమైంది. దశాబ్దాలుగా అడవి భూముల్లో సాగునీరు, విద్యుత్తు లేక ఎదురు చూస్తున్న గిరిజన రైతుల కలలు సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతో సాకారం కాబోతున్నాయి. ఇప్పుడు ఇందిరా సౌరగిరి పథకం ద్వారా రాబోయే 5 ఏళ్లలో 2,10,000 మంది రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ROFR చట్టం కింద కేటాయించిన పోడు భూములను సాగులోకి తీసుకొచ్చి గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. మరోవైపు విద్యుత్ సరఫరాకు అటవీ శాఖ అనుమతి నిరాకరించిన రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తో ఈ సమస్యను అధిగమించింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన రైతుల ఆనందానికి అవధుల్లేవు. అడవిలో నీరు, కరెంటు లేక పంటలు పండించాలన్న ఆశతో కాచుకున్న గిరిజన బిడ్డలకు ఈ పథకం ఒక వరంగా మారింది చెప్పాలి. ఇంతకాలం అడవిలో నీరు, వెలుగులేని గిరిజన రైతుల కలలు ఇప్పుడు సౌర తేజంతో సాకారం కాబోతున్నాయి. ఇందిరా సౌరగిరి పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపబోతుంది.